ప్రపంచ హిందువులందరూ సగర్వంగా పండగ చేసుకుంటే పాకిస్తాన్లో ఏడుపులు పతాక స్థాయికి చేరినాయి. ఇస్లామోఫోబియో అంటూ మరొకసారి తెర మీదకి తెచ్చుకొచ్చింది. ముస్లింల పట్ల ద్వేషం పెంచుతున్నారు. నిన్న అంత పెద్ద కార్యక్రమం జరిగింది. ప్రపంచంలో ఏ ముస్లిం మీదైనా దాడి జరిగిందా? ఏ హిందువైనా ఎవరి మీదైనా దాడి చేశాడా? కానీ మొన్న రామయాత్ర చేస్తుండగా మహారాష్ట్రలో జరిగింది, గుజరాత్లో జరిగింది హిందువుల మీద ముస్లిం దాడు. అయినా కూడా హిందూ సమాజం తిరగబడాల, రెచ్చిపోల. హిందువులు శాంతి కాముకులు. ఆ శాంతి కాముకులు కాకపోయి ఉంటే పాకిస్తాన్ ఇప్పటికి బూడిదై ఉండేది, బంగ్లాదేశ్ సర్వనాశనం అయి ఉండేది. ఈ దేశంలోకి వచ్చినటువంటి బంగ్లాదేశ్ వాళ్ళ తలకాయలు తెగిపడేవి. కానీ హిందువులు శాంతి కాముకులు. ఈ దేశం మీదకి దండయాత్రలు చేసిన దరిద్రపు రాజుల్ని ఆహ్వానించాం. వాళ్ళు ఇక్కడ ఉన్న అమ్మాయిలను అత్యాచారాలు చేస్తే ఇచ్చి పెళ్లి చేసినటువంటి శాంతి కాముకులు కావడమే హిందువుల చేతకానితనంగా మారింది. తాజాగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్, ఇస్లామోఫోబియో అంటూ యువతని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. నిన్న హిందువులకు సంబంధించి అంత పెద్ద కార్యంలో ఉపన్యాసాలు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కానీ ఏ ఒక్కళ్ళు ముస్లిం సమాజం గురించి ద్వేషభావంతో మాట్లాడలేదు. పైగా కలిసి సాగుదాం, విభేదాలు ఇక్కడతో సమసిపోవాలి అన్నటువంటిది మోహన్జీ భగవత్ స్టేట్మెంట్ కూడా ఉంది. కాబట్టి రెచ్చగొట్టుడు కార్యకలాపాలకు ఎవరు పాల్పడుతున్నారో సమాజం గ్రహిస్తోంది.